చెప్పి మేము తప్పకుండా ప్రభుత్వాలు కానివ్వండి, అడ్వకేట్లు కానివ్వండి, ఇమాములు కానివ్వండి, ముతవల్లీలు కానివ్వండి, నాయకత్వం ముఖ్యం. మాలో మా కులస్తులతోనే మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కానీ నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. మీ అందరి ఇచ్చిన వాళ్ళకి మన శక్తి సర్టిఫికేట్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం పట్టణంలో ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మసీదులు, ముతవల్లీలు, పేష్మాములు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఎస్ఐఆర్ గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగిపోవాలా, ఎస్ఐఆర్లో మనము ఆ యొక్క పద్ధతులను ఎట్లా మనము అనుసరించి ఓటరుగా నమోదు చేసుకోవాలా, 2002 సంవత్సరం ఓటర్ లిస్టు ప్రకారం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరి ఓట్లు లేవు, ఎందుకు ఇప్పుడు తీసేస్తున్నారు, తీసేయడానికి గల కారణాలేమి అనే దానిపైన క్లుప్తంగా ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. ఇది కులాల మతాలకు అతీతంగా అన్ని పార్టీలకు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, అందరూ కూడా సిపిఐ పార్టీ వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చారు. ఇది పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ముందు మనము ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మన ఓటు ఉండాలా. మన ఓటు ఉండాలంటే ఈరోజు నమోదు కార్యక్రమంలో మనం అందరూ కలిసి ఓటు హక్కుని ఉపయోగించుకోవాలా, ఓటరు పేరు నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం. దాని తర్వాత ఎవరి రాజకీయాలు వాళ్ళవి, ఎవరు పార్టీలు వాళ్ళవి, వాళ్ళకు ఓటు వేసుకోవడానికి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఫస్ట్ ఓటర్గా ఉంటేనే, ఎందుకంటే ఈరోజు ఓటర్ కార్డు లేకపోతే రేపు ఆధార్ కార్డు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డులో పేరు లేకపోతే పాస్పోర్ట్ తొలగిపోవాల్సి వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ పోవాల్సి వస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా కుంటుపడి అవకాశాలు మన పిల్లలకు చదువులకు ఎక్కడైనా అడ్మిషన్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి ఓటర్ కార్డు ఉండాలి. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ కేవలం ఓటరు నమోదు కార్యక్రమము నమోదు చేసుకోండి అని, ఇది హిందువులు, ముస్లింలు అందరూ కూడా దీన్ని ఆచరించి, క్రిస్టియన్లు అందరూ దీన్ని అనుసరించి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ను మీరు అనుసరించి మీ పేర్లు నమోదు చేసుకోవాలా అనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం కాదు. కాకపోతే ఇది ఇక్కడ ఈరోజు ముస్లిం మత పెద్దలందరూ కూడా రేపటి నుంచి శుక్రవారం రోజున మసీదులలో ఎస్ఐఆర్ యొక్క ప్రాధాన్యత మరియు ఈద్గాలో ఎస్ఐఆర్ యొక్క ప్రాధాన్యత, దాని తర్వాత జిల్లా అధ్యక్షులు జాఫర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని త్వరలో నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రజలు మా యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రాముకు అందరూ సహకరించాలని పెద్ద ఎత్తున అందరికీ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎస్ఐఆర్ ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. యూజేఏసీ ఆధ్వర్యంలో ప్యారడైస్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, షకీల్ షఫీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఉలమాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, ప్రతి ఒక్కరికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎస్ఐఆర్ చూస్తే కన్నా దేశవ్యాప్తంగా ఒక చర్చ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం. దాదాపుగా అనేక రాష్ట్రాల్లో ఏ విధంగా ఓటు తొలగింపు విషయం కూడా మనం కూడా గమనించాం. డెమోక్రసీని సెంట్రల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఇది ఎస్ఐఆర్. 2025లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధమైతే ఎస్ఐఆర్కి సంబంధించి మనమందరూ కూడా ఓట్లు కోల్పోతున్నామో అవన్నీ కూడా రాబోయే ఎస్ఐఆర్ మన రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ఖచ్చితంగా మనం అందరూ కూడా అవేర్ ఉండాలని చెప్పేసి ఒక్కరు కూడా ఓట్లు కోల్పోకూడదని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని దీంట్లో మనమందరూ కూడా ఎటు పరిస్థితుల్లో ఓట్లు కోల్పోకూడదని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఈ ఎస్ఆర్కి సంబంధించి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓటర్ లిస్ట్ మాడిఫికేషన్ అనేది సాధారణంగా వలసలు కావచ్చు, ఇంట్లో ఎవరైనా డిసీజ్ చనిపోయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇల్లు మారిన వాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా ఎవరైనా కొత్త ఓటు నమోదు చేసుకోవాలన్నా 18 years దాటిన వాళ్ళు కూడా సహజంగా ఈ ఓటర్ లిస్టులో మాడిఫికేషన్స్ చేస్తుంటారు. అలా చేస్తే కన్నా ఎవరికి అభ్యంతరాలు ఉండవు, రాజకీయ పార్టీలకు ఉండవు, ప్రజలకు ఉండవు. కానీ ఇక్కడ చూస్తే కన్నా కేవలం టార్గెటెడ్ ఓట్స్ని ఏ విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయం కూడా మనం అందరూ గమనించాలి. ఈరోజు మైనార్టీలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే యాంటీ రూలింగ్ పార్టీస్కి ఓట్లు వేస్తారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి ఏ విధంగా ఓట్లన్నీ తీసేస్తున్నారో మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలందరూ కూడా జూన్ 15వ తారీఖు నుంచి కూడా ఏదైతే మన ఇళ్లకు బిఎల్ఏ కావచ్చు, బిఎల్ఓలు అందరూ వస్తారు,
మేమందరూ కూడా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఓటు మనం కోలుకోకున్నట్లు చూసుకోవాలని చెప్పేసి ఈ పెద్ద కార్యక్రమాన్ని పాల్గొనడం, ఇంత మంచి కార్యక్రమం భాగ్యస్వామి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షకీల్ షఫీ గారి సహాయ సహకారాలతోటి ఈరోజు డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మసీదు ముత్వల్లీలు అయితే ఏమి, ఇమాములు అయితే ఏమి, మరి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ అవగాహన కార్యక్రమము బాగా అంటే ఇది ఏ విధంగా అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయో, దేశంలో ఎస్ఆర్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతోంది అని చెప్పంటే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేసిందో అప్పుడే ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు అంతా ఒక అభద్రతా భావంగా వీలవుతున్నారు. దీనికి సంబంధించి మేము కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికైతేమి, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంకైతేమి మీ మీద ఒక బాధ్యత ఉంది. ఈ అభద్రతా భావం తొలగించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయండి. మరి ఈ జూన్ 15, 2026 ఏదైతే మొదలు కాబోతుందో ఎస్ఆర్, దీనికి సంబంధించి బిఎల్ఓల్ని నిష్పక్షపాతంగా ఒక వర్గానికి సంబంధించిన ఓటు మరో ఒక పార్టీలకు సంబంధించిన ఓటుతో తీసేయాలని చెప్పి ఒక మాస్ పబ్లిసిటీ అనేది జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించిన దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన ఇది మీ పైన ఉంది. మరి అదేవిధంగా ఎస్ఆర్ అనేది ఓట్లు తొలగింపు అనేది ఒక ఖచ్చితంగా మనం చేసుకోవాలని మన జన్మ హక్కు. మన భారతదేశంలో ఒక సిటిజన్షిప్ గా ఓట్ అనేది తొలగించబడితే మనం భవిష్యత్తులో ఏదైనా కానీ ఏవి ప్రభుత్వ పథకాలు అయితే ఏమి, మరి అదేవిధంగా ఆధార్ ఇవన్నీ తీసేస్తారని ఒక అభద్రతా భావం, మాస్ పబ్లిసిటీ ఉంది. దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించి మరి ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి యూజ్ చేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం.